గుంటూరు జిల్లా తాడేపల్లిలోని చిగురుబాళ్ల గ్రామంలో పోలీస్ ఆర్టీఓ మరియు ఇన్సూరెన్స్ అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్ర న్యాయాధికార సేవా సంస్థ నిర్వహించినటువంటి ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హైకోర్టు జస్టిస్ శేషసాయి హాజరై జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా గోహర్ మహమ్మద్ జడ్జిమెంట్ కేసులో గైడెన్స్ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే అధికారులు ఒక్కో రకమైన బాధ్యతను అప్పగించి అవగాహన కల్పించారు. కేసులో సత్వర న్యాయం జరగాలంటే పోలీస్ ఆర్డీఓ డిపార్ట్మెంట్ తో పాటు ఇన్సూరెన్స్ డిపార్ట్మెంట్ నియామకాలు కరెక్ట్ గా ఫాలో అవ్వాలని సూచించారు. ఈ సదస్సులో అధికారులతో పాటు పలువురు న్యాయవాదులు కూడా పాల్గొన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి చొరవతో ఇది అవగాహన సదస్సు. ఈ అవగాహన వర్క్షాపు ఎవరికి అంటే ఎవరెవరైతే మోటార్ వాహన చట్ట ప్రమాదములో బాధితులైన వారికి సంబంధించిన అంశాలను చూస్తారో ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పోలీస్ వారు కావచ్చు, అలాగే ఇన్సూరెన్స్ కంపెనీల వారు కావచ్చు, అలాగే మరి కోర్టు స్టాఫ్, కోర్టు సిబ్బంది, ఆ కేసులను ప్రాసెస్ చేసే వాళ్ళకి సంబంధించి ఎవరెవరి బాధ్యతలేమి, ఎంత త్వరగా నిర్వర్తించడానికి ఈ మధ్య జరిగినటువంటి చట్ట సవరణలు, మన 2019లో చట్ట సవరణ జరిగినప్పటికీ 2022 నుంచి అది అమల్లోకి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చినా కూడా ఇంకా అవగాహన లేమి ఉన్న రీత్యా వారందరినీ సున్నితత్వము ఈ విషయం మీద క్రియేట్ చేస్తూ సెన్సిటైజేషన్ అంటారు. సో దానికోసం ప్రధానంగా ఉద్దేశించబడింది. ఇక స్టేజ్ బై స్టేజ్ మనమే ఒక బాధితుడు అనుకోండి, మోటార్ వాహన ప్రమాదంలో మనం ఏం కోరుకుంటాము అనే వారి దృష్టిలో ప్రాథమిక స్థాయిలో ఎలాంటి ఇవ్వచ్చు, వారికి సహకారం చేయవచ్చు, మధ్యంతరంగా వారికి పరిహారం ఏ విధంగా ఇచ్చే అవకాశం ఉంది. తర్వాత ఈ పరిహారం ఇచ్చే క్రమంలో మరి వారు ఒక న్యాయవాది ద్వారా చేసుకునేది ఇదివరకు ఉన్నటువంటి అంశము. న్యాయవాది ద్వారా వెళ్ళడము, కోర్టుకు రావడము, ఈ జాప్యము అనే అవకాశాన్ని కొంత మేరకు తగ్గించే ఆస్కారం ఏమైనా ఉందా? రాజీపూర్వకంగా రాజీ చేసుకునేదానికి ఆస్కారం ఇచ్చారు. ఆ రాజీ కట్టేవాడెవరు? ఇన్సూరెన్స్ కంపెనీ. పుచ్చుకున్నవాడెవరు? బాధితుడు. సో వారిద్దరికి నేరుగా అనుసంధానము ప్రమాద స్థాయిలోనే కోర్టుకు పంపిస్తారు, అక్కడ జరుగుతుంది అన్నమాట. సో ఆ విధంగా త్వరగా చేసే ఆస్కారం కోసము సత్వర న్యాయము మోటార్ వాహన ప్రమాదాలకు దానికోసము ఇది ఉద్దేశించబడింది. చట్ట సవరణలు అందరికీ తెలియజేయడం కోసము బాధ్యతలు వారి డైరెక్షన్ మేరకు గోహర్ మహమ్మద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్లోని మోటార్ వెహికల్ యాక్సిడెంట్కి సంబంధించి మోటార్ వెహికల్ యాక్ట్ అమెండ్మెంట్ 2019 కోసం గైడ్లైన్స్ ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది, మరియు మోటార్ వెహికల్ రూల్స్ కోసం కూడా. అందుకే ఈ వర్క్షాప్ ఈరోజు నిర్వహించబడుతుంది. ఈరోజు ముఖ్యంగా మన ఆనరబుల్ హైకోర్టు జడ్జి గారైన ఆకుల వెంకట శేషసాయి గారు విచ్చేసి ఇనాగ్రేషన్ సెషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ జడ్జి గారు డైరెక్షన్ మేరకు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయబడుతుంది. దీంట్లోని మెంబర్ సెక్రటరీ అయిన నేను, మరియు డైరెక్టర్ గారు హర్హర్నాథ్ శర్మ గారు, సోమరాజు గారు, ఎగ్జిక్యూటివ్ ఫ్రమ్ బజాజ్ అలయన్స్ అండ్ ఎన్ఐసి వారు, మరియు మన సీనియర్ అడ్వకేట్ అయిన భైరప్ప నరేష్ గారు అందరూ ఈ సెషన్స్ చెప్పడం జరుగుతుందండి. ముఖ్యంగా అందరూ అమెండ్మెంట్ యాక్ట్ రూల్స్ ఉన్నాయి, కానీ సెన్సిటివిటీతో నడుచుకొని త్వరితంగా కాంపన్సేషన్ అందజేయడం, విక్టిమ్స్కి త్వరితంగా జస్టిస్ చేయాలనే ఉద్దేశంతో మరియు గోహర్ మహమ్మద్లో ఇది రీఇటరేట్ చేయడం జరిగింది. అందరికీ సెన్సిటైజేషన్ చేస్తున్నామని. దీంట్లో స్టేక్ హోల్డర్స్ ముఖ్యంగా 26 డిస్ట్రిక్ట్స్ నుంచి డిఎస్పీస్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్, ఇన్సూరెన్స్ ఆఫీషియల్స్, ఆర్టీఓస్ మరియు కోర్టు సిబ్బంది కూడా రావడం జరిగిందండి. ఈ జడ్జిమెంట్ని అమలుపరిచి త్వరితంగా అందరికీ కాంపన్సేషన్ అందజేయడానికి, స్పీడీ జస్టిస్ అందజేయడానికి ముఖ్యంగా ఈ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ హానరబుల్ హైకోర్టు ప్యాటర్న్ చీఫ్ గారు అయిన ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు మరియు ఆకుల వెంకట శేషయ్య గారు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారు డైరెక్షన్ మేరకు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం అవుతుందండి.